కస్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రభుత్వం నుండి ధాన్యం పొంది వాటిని బియ్యంగా మార్చి ఇవ్వకుండా ఎగవేతకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు దిగుతుండటంతో మిల్లర్లు సీఎంఆర్ను వేగవంతం చేశారు. నల్గొండ జిల్లాలో సీఎంఆర్ సేకరణపై ఫోకస్. ప్రతి ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. అలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించి వాటిని బియ్యంగా మార్చి ఇవ్వాలని సూచిస్తుంది. ఇందుకోసం మిల్లర్లకు ధాన్యం మర ఆడించినందుకు ఛార్జీలను ప్రభుత్వం చెల్లిస్తుంది. అనంతరం అలా మిల్లర్ల వద్ద నుండి సేకరించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత ఆహార సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తుంది. ఇది ప్రతి ఏడాది జరిగే ప్రక్రియ. అయితే ప్రభుత్వం ఇచ్చే ధాన్యాన్ని కొంతమంది రైస్ మిల్లర్లు సొంత అవసరాలకు వాడుకోవడం, కొందరు ఆలస్యంగా ప్రభుత్వానికి బియ్యం అప్పగించడం, మరికొందరు అసలే అప్పగించకపోవడంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగించని మిల్లుల యజమానులపై కఠిన చర్యలకు దిగుతుంది. దీంతో మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేశారు. 2023-24 వానాకాలం వ్యవసాయ సీజన్కు సంబంధించి నల్గొండ జిల్లాలో 3,22,754 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించింది. ఇందుకు సంబంధించి 2,16,816 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా 1,04,451 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే అందజేశారు. మిగిలిన 1,12,000 పైచిలుకు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని త్వరగా అందించాలని జిల్లా అధికార యంత్రాంగం మిల్లర్లను ఆదేశించింది. కొందరు మిల్లర్లు ఇవ్వాల్సిన దానికంటే 40% బియ్యం తక్కువ ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆయా మిల్లర్లపై ఆగ్రహం వ్యక్తం చేసి తక్షణమే సీఎంఆర్ అప్పగించే పనిని వేగవంతం చేయాలని ఆదేశించింది. 15 రోజుల్లోగా నిర్దేశిత లక్ష్యం మేరకు బియ్యం అప్పగించాలని ఆదేశించడంతో సదరు మిల్లర్లు వాయువేగంతో సీఎంఆర్ను అప్పగించే పనులకు పూనుకున్నారు. కాగా 2023-24 యాసంగి సీజన్కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగించే ప్రక్రియ సైతం చురుగ్గా సాగుతుంది. ఇప్పటికే 29,812 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించారు. ఒకవైపు వానాకాలం సీజన్కు సంబంధించి సీఎంఆర్ను అప్పగిస్తూనే మరోవైపు యాసంగి సీజన్కు సంబంధించిన సీఎంఆర్ను ఏకకాలంలో అప్పగిస్తున్నారు. దీంతో కస్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణలో నల్గొండ జిల్లా ముందంజలో ఉంది.